ఐఎమ్ సారీ ఆదిత్య, ఇప్పుడే నీ రిపోర్ట్ వచ్చారు. నీకు బ్రెయిన్ క్యాన్సర్ ఉంది. ఇట్స్ ఫైనల్ స్టేజ్. మహా అంటే ఒక 3 months బతుకుతావు అంతే. నీకు ఒకవేళ ఎక్స్ట్రీమ్గా హెడేక్ వస్తే అప్పటి వరకు ఈ మెడిసిన్స్ వాడు. ఎవరు నువ్వు 9 వచ్చావంటి? ప్లీజ్ కాసేపు ఉండి వెళ్ళిపోతా. నువ్వోడు 9 ఉండడానికి పోలీసు వాళ్ళని కూడా పడతారు. ఏంటి నీ వెంట పుస్తకం పడుతున్నావా? ఇప్పుడే కాలేజ్ పోలీసు వాళ్ళకి. కాసేపు ఉండి వెళ్ళిపోతాను. కావాలని ముట్లేదు బ్రో. సారీ బ్రో. పోలీసు వాళ్ళు ఎందుకు పడుతున్నారు? జైలు నుంచి పారిపోయా. ఏం చేసి జైలుకి వెళ్ళావు? బ్యాంకు దొంగతనం చేసే ప్రాసెసింగ్లో పట్టుకున్నారు. ఏంటో ఈ జీవితం, లైఫ్ బాగుంటుందని ఏం ఆలోచించకుండా దొంగతనం చూశాను. కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇలాగ జైలు ప్రశాంతంగా బతకనివ్వదు, ఇలా సొసైటీలో కూడా బతకనివ్వట్లేదు. మరి అంత దారుణం ఉండదు జైల్లో? జైల్లో వాడు ఒక్కడు లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవడాడు? ఉంటాడు లేవుకోడు, నాకు ప్రతిరోజు నరకం చూపించేవాడు. వాడికి పోలీసుల సపోర్ట్ ఒకటి. మళ్ళా వాడి టార్చర్ భరించలేకనే జైలు నుంచి పారిపోయి వచ్చాడు. అవును, జైలు డ్రెస్ ఇది కాదు కదా? పోలీసులు గుర్తుపడతారని డ్రెస్ దొంగతనం చేస్తారు.
థ్యాంక్స్. నన్ను నీ ఇంట్లో ఉండనించాను. వెళ్తున్నా. ఆగు. నీకు ఓ విషయం చెప్పాలి. మనం బ్యాంక్ దొంగతనం చేద్దాం. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? నీకెందుకు ఇవి? ఇంత మంచి ఇల్లు పెట్టుకొని ఎలా వస్తున్నాయి ఈ ఆలోచనలు? నేను బిజినెస్ చేద్దాం కానీ నా పేరెంట్స్ మూసుకొని జాబ్ చేద్దాం. జాబ్ నుంచి మనీ అయితే వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. అందుకని ఇప్పటి నార్మల్ చేద్దాం అనుకున్నాను. సడన్గా ఎప్పటి నుంచి ఎందుకు? అవన్నీ తర్వాత చెప్తాను. నాకు ఎక్కువ టైం లేదు, చెప్పించేయి. నాకు మళ్ళీ జైలుకి వెళ్ళాలి. ఓ ఇప్పుడు నువ్వు పోలీసులు బయటకు వెళ్తే పట్టుకోరనుకున్నావు. ఓ బ్యాంక్ దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకోవాలనుకున్నా? అవును, నువ్వు చేస్తే పట్టుకుంటారు, నేను చేస్తే ఒకటి పట్టుకోలేడు. నాకు 5 మంది కావాలి. ఈ పనికి ఎవరు కనిపిస్తారో వాళ్ళని పిలువు. ఆ 5 మెంబర్స్ వస్తున్నారా? నలుగురు వచ్చారు. నేను చెప్పాను కదా. ఒకడున్నాడు, ఇవన్నీ బంద్ చేసిండు. కానీ ఎందుకు ఇంట్లోకి లాగడం నచ్చుతుంది. వాళ్ళు వస్తారు. నమస్తే అన్న. ఏమైందన్నా ఇంత అర్జెంట్గా రమ్మని చెప్పినావు? రే మేము ఇద్దరం దొంగతనం చేయాలనుకుంటాం, మీ హెల్ప్ కావాలరా. మీకు కూడా షేర్ ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉన్నా కదన్నా, ఇదంతా అవసరం అసలు? నువ్వు ఏం చేసి జైలుకి వెళ్ళావు గుర్తుందా అన్న నీకు అసలు? నా దగ్గర ఏముందని ఎవరన్నా అడిగితే నేను చెప్తాను తెలుసా? ఒక ఫ్లాట్, ఒక ల్యాప్టాప్ అండ్ టీవీ అండ్ ఫక్కింగ్ ఐడి కార్డ్. ఇవే నా లైఫ్లో ఉంది. మీ లైఫ్లో మోస్ట్ ఎగ్జైటింగ్ మూమెంట్ ఏమైనా ఉందో కొంచెం చెప్తావా? నథింగ్. అవర్ లైఫ్స్ ఆర్ నథింగ్. నా పేరెంట్స్కి నా శాలరీ కావాలి, వాళ్ళు భయపడే సొసైటీకి నేను జాబ్ చేయడం కావాలి. కానీ నన్ను అడగలేదు నాకేం కావాలని. ఇప్పుడు వాళ్ళకి చూపిస్తా నాకేం కావాలి. నీ కోరికేంటో చెప్తావా? నాకు పెద్ద కోరికలు ఏం లేవు, నా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలంతే. ఏది ఇప్పుడు ఈఎంఐలు ఇక్కడ కారు కొనాలా? నీ ఫ్యామిలీకి నువ్వు అవసరం, నీకు డబ్బు అవసరం. అన్నా రెడీ. మాటిస్తున్నాం, మనం సక్సెస్ఫుల్ దొంగతనం చేస్తాం. అన్నా చేస్తాం కానీ ప్లాన్ ఏంటి? అది నేను రేపు చెప్తాను. నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు డైరెక్షన్ చెప్పు, మజా వస్తుంది.